ఈనాటి కార్యక్రమానికి ముఖ్య విషయం ఏంటంటే ఈ మధ్య మొన్న రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమాకు ఈ ప్రాంతం ముద్దుబిడ్డ గౌరవనీయులు పెద్దలు ఉద్యమ కళాకారుల రథసారథి వారాల దేవయ్య గారు మరియు కనపర్తి బోయినపల్లి కళామ తల్లి ముద్దుబిడ్డ బోయినపల్లి హనుమల్ గారు నటించారు. వారికి మా పక్షాన హృదయపూర్వక ముందుగా శుభాకాంక్షలు. మరి ఈనాటి కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు ముఖ్య అతిథిగా చేసిన వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు గౌరవనీయులు పెద్దలు పింగి మహేష్ గారు మరియు అలాగే గౌరవనీయులు పెద్దలు వేములవాడ అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు భుజ కనకయ్య గారు మరియు ఉత్తర తెలంగాణ కోఆర్డినేటరు గౌరవనీయులు పెద్దలు రంగస్థల నటులు బొడ్డు రాములు గారు అలాగే జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమైక్య అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు రంగస్థల నటులు శ్రావణపల్లి శ్రీనివాస్ గారు మరియు అలాగే గౌరవనీయులు పెద్దలు బోయినపల్లి మండల అధ్యక్షులు రంగస్థల నటులు భజన కళాకారులు బోయినపల్లి మండల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మొగులోజి లక్ష్మీరాజన్ గారు మరి అలాగే గౌరవనీయులు పెద్దలు జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా రంగస్థల కళాకారుల అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు నాయన్ సత్యరెడ్డి గారు మరియు అలాగే ఉద్యమకారుల కళాకారుల విభాగం సంయుక్త కార్యదర్శి గుమ్మడి రాయశం గారు మరి అలాగే గవర్నమెంట్ పెద్దలందరికీ పేరు పేరున రాష్ట్ర కాంట్రాక్టర్ అధ్యక్షులు వట్టుమల్ల శంకర్ గారు మరి అలాగే బోయినపల్లి మండల ఉద్యమ కళాకారుల సంయుక్త కార్యదర్శి మరియు బోయినపల్లి మండల ప్రధాన కార్యదర్శి బిల్లా వెంకటనరసాయి గారు మరియు మిగతా పెద్దలందరికీ పేరు పేరున కళాభివందనం తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన మరొకసారి మీ అందరికీ కళాకారుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గవర్నమెంట్ పెద్దలు మా చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మీకే తర్వాత ప్రసంగించిన తర్వాత కార్యక్రమం స్టార్ట్ అయింది. అందరు దగ్గర ఆప్షన్ ఎక్కడో ఫోటోలు ఆప్షన్ ఈరోజు మన వేములవాడలో మన కళాకారుల బృందం నన్ను ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మొన్నటి రోజున మన గేమ్ చేంజర్స్ లో మన వరాల దేవయ్య గారు నటించినటువంటి చిత్రం బాగా సక్సెస్ అవడంలో ఈ కళాకారుల బృందం నన్ను పిలవడం జరిగింది. వీరికి కళాకారుల బృందానికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలంగాణలో కళాకారుల బృందం బాగా రాణించాలంటే అందరూ కళాకారులకు సహకరించి వారి ముందు నడవాలని మా తెలంగాణ ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ఎమ్మెల్యే శాసనసభ్యులు, మా ప్రభుత్వం ఆశన్న గారు ఆశీస్సుతో అందరికీ ఉండాలని ఇక్కడ రారాస్వామి ఉండడంలో కళాకారుల బృందం చాలా ముందుకు పోయి వెళ్లి చాలా నటించడం జరుగుతుంది, చాలా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలుపుకుంటూ కళాకారులకు ఇప్పుడు రుణపడి ఉంటానని ఎప్పుడు ముందు అయినా మీకు ఏ సహాయమైనా చేస్తానని నేను మాటిస్తూ మన వేములవాడ పట్టణంలో మరి మామూలుగా ఒక రంగస్థల కళాకారుని కుమారుడైనటువంటి మరి వారాల దేవన్న గారు మరి కళకు ఆకర్షితులై
ఈ కళనే ధ్యేయంగా నమ్ముకొని ఈ యొక్క వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడలో కళాకారులను అందరినీ కూడా ఐక్యత పరుస్తూ మామూలుగా చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ ఈ రోజు ఈ యొక్క భారతదేశంలో సినీ ఫీల్డ్ అనేది గొప్ప రంగము. ఆ రంగంలో మరి నటించడం అనేది ఈ ప్రాంతానికి మనందరికి కూడా అదృష్టంగా భావించవలసినటువంటి అవసరం. ఎందుకంటే సినిమాలో మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతం నుంచి గౌరవ కీర్తిశేషులు మరి కీసర్ నరసింహం గారు బలగం సినిమాలో నటించి మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో వేములవాడ ప్రాంతానికి పేరు తెచ్చినటువంటి గొప్ప నటుడు మరి అనతి కాలంలో చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన నటించినటువంటి సినిమాలో ఒక సర్పంచ్ పాత్ర పోషించి ఒక సర్పంచ్ గా పేరుగాంచినటువంటి ఆ మహనీయుడు మరి మనకు తొందరలో దూరమైనప్పటికీ కూడా మరి సినీ రంగానికి అవకాశము మరి గొప్ప గొప్ప అవకాశాలు కూడా ఈ ప్రాంతం ఉన్నటువంటి కళాకారులకు రావాలని కోరుకుంటూ మరి ఈ ప్రాంతంలో ఎప్పటికప్పుడు కళాకారులకు ఉన్నటువంటి సమస్యలు సాధక బాధకాలను కూడా దృష్టిలో పెట్టుకుని కళాకారులందరినీ ఐక్యత పరుస్తూ మరి ఇక్కడ మరి మన వ్యవస్థాపకులు అయినటువంటి ఎల్ల పోషెట్టి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులకు ఒక ఆదర్శనీయంగా నిలుస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకు అన్ని రకాల ప్రోత్సాహం అందిస్తున్నటువంటి ఎల్ల పోషెట్టి గారికి మరి ఈ కార్యక్రమంలో పిలువగానే వచ్చి మరి సన్మానాన్ని స్వీకరించినటువంటి మరి మున్సిపల్ వైస్ చైర్మన్ అటువంటి బింగి మహేష్ గారికి ఇట్టి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మరి గొప్ప నటులైనటువంటి మరి సావనపల్లి శ్రీనివాస్ గారు మరి మహాభారతంలో గాని రామాయణంలో గాని మరి విలన్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆనందపరుస్తున్నటువంటి పాత్రధారులు అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున కళాభివందనకు తెలియజేస్తున్నాం. నేను మాట్లాడిన రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారుల తరపున ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు చాలా సంతోషంగా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారుడు మాతోటి నాటకాలలో ఉండి మాతోటి పాల్పంచుకున్న కళాకారుడు ఇంతింతై వటుడింతై అన్నట్టు గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ ప్రతిష్టాత్మకమైన గేమ్ చేంజర్ సినిమాలో ఆయన నటించినందుకు గాను మా అందరి హృదయాలలో చాలా సంతోషం నిండుంది. ఆ సంతోషాన్ని పంచుకోవడానికి ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా మా వరళ్ల దేవన్న గారు ఇంకా ముందుకు పోయి అనేక సినిమాలు నటించి మా అందరికి కూడా ఆదర్శప్రాయంగా ఉండాలని ఆయన అడుగుబాటల్లో మీ అందరం కూడా కళాకారులు నడిచి చైతన్యవంతులమై మేము కూడా మా యొక్క ప్రదర్శన ద్వారా ప్రజలను మెప్పించే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ఆత్మీయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సభాధ్యక్షత వహించినటువంటి రాష్ట్ర కళాకారుల కన్వీనర్ శ్రీ ఎల్లా పోషెట్టి గారు మరియు ఉత్తర తెలంగాణ కన్వీనర్ బొడ్డు రాములు గారు, జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షులు చామనపల్లి శ్రీనివాస్ గారు, మరి సత్యనారాయణ గారు, మరి అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన వేములవాడ నాయకుడు మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ బింగి మహేష్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ మరి నాకు ఈ ప్రాంతం నుంచి కళల మీద ఒక ఆశ కల్పించి మరి కళారంగం అనేది పరిచయం చేసినటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. దయచేసి అందులో ఓచన్న గారు, బొడ్డు రామన్న గారు, చామనపల్లి శ్రీనివాస్ గారు, కీసర్ నరసింహం గారు, కరపర్తి హనుమాన్ గారు ఈ విధంగా నన్ను ప్రోత్సహించి మరి వాళ్ళు ఈ విధంగా వెళ్తే బాగుంటది అని మరి అన్ని విధాలా నన్ను ప్రోత్సహించినందుకు వారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం సినిమాలలో రాణించాలంటే ఒకటి ఫస్ట్ వాళ్ళు చూసేది టైం పంక్చువాలిటీ, రెండవది విధిగా ఒక కాల్ వచ్చింది అని అంటే మనం ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఏదైనా ఉండని ఏమన్నా గాని అక్కడ మన ఇంట్లో సభ్యులు కూడా ఇబ్బందులు ఉన్నా కూడా మనం దానికి అటెండ్ కావాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు మొదలే చెప్తారు మీకు ఇచ్చేటప్పుడు మరి మీరు హైదరాబాద్ లో అందుబాటులో ఉంటారా, ఇది మనకు అందరికి సాధ్యం కాదు. కాబట్టి అందరు వాళ్ళు హైదరాబాద్ వాళ్ళనే తీసుకుంటారు. కాబట్టి ఇది కళాకారులు చాలా ఆలోచించుకొని వాళ్ళకు అందుబాటులో ఉన్నట్టుంటే చాలా మందికి వేములవాడలో వాళ్లకు అవకాశాలు దొరుకుతాయి. చాలా ప్రవీణులైనటువంటి వాళ్ళు
ఇప్పుడు మన పోచెట్టి గారు అయితేనేమి, బొడ్డు రామన్న అయితేనేమి, చమనపల్లి శ్రీనివాస్ గారు అయితేనేమి, వారు నాకంటే కూడా చాలా చక్కగా నటించేవాళ్ళు, కనపర్తి హనుమాన్లు కూడా. అయితే మనమందరం కూడా కలిసి ప్రయత్నం చేసి మా మున్సిపల్ వైస్ చైర్మన్ గారి ఆశీస్సులు మంచిగుంటే మరి మనమందరం కూడా రాణించే అవకాశాలున్నాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ నన్ను ఇదే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మీడియా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రెస్ సభ్యులు కూడా చాలా మంది ఫోన్లు చేసి నాకు కృతజ్ఞతలు తెలియజేసిండ్రు. మీడియా వాళ్ళు, డిజిటల్ మీడియా, మరి సిటీ కేబుల్, వివిధ అందరూ పత్రికా విలేకరులు అందరికీ నమస్కరిస్తూ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉద్యమకారుల క్లోజ్ అయింది. సినిమాలో నటించడం అంటే ఒక గొప్ప పేరు గల వాళ్ళే నటిస్తారు అనేది తెలంగాణ ప్రాంతానికి అందరూ అనుకునేవాళ్ళు. ఆనాడు మద్రాసులో సినీ ఫీల్డ్ ఉన్నప్పుడు అటు ఆంధ్రాకు దగ్గర ఉంటుంది కాబట్టి ఆంధ్ర వాళ్ళే యాక్టింగ్లో ఎక్కువ పాల్గొనేవాళ్ళు. రచయితలు, పాటలు పాడే వాళ్ళు కూడా అక్కడ నుండే ఉండేవాళ్ళు. కాబట్టి ఈరోజు తెలంగాణకు కొన్ని అవకాశాలు వస్తున్నాయి. మొన్న నరసింహన్ అయిపోయింది, ఇవాళ దేవన్న అయిపోయింది, హనుమంతు గారు, రమేష్, వీళ్ళంతా యాక్టింగ్ చేస్తారంటే మనకొక అంటే ఈడ మంచి గౌరవం, ప్రేమ అనిపిస్తుంది. ఎందుకంటే మన వేములవాడలో ఉన్నటువంటి మన మిత్రులు, మనతో కలిసి ఉన్నటువంటి వాళ్ళు సినిమాలలో యాక్టింగ్ చేయడం అంటే అది చాలా గౌరవమైనటువంటి చూస్తున్నటువంటి ఈ తరుణంలో మీరు ఈ సినిమా ఫీల్డ్ను ఇంకా దాన్ని కంటిన్యూ చేసి మిగతా వాళ్ళకు కూడా కొంత అవకాశం వచ్చేటట్టు కూడా ఉంటే ఈ కళాకారులందరూ కూడా దాని ద్వారా ఒక ఉపాధి పొందేటువంటి అవకాశాలు కూడా వస్తాయి. కాబట్టి దానికి ఏజీ అవసరం లేదు. ముసలి వాళ్ళైనా, పిల్లలైనా, ఎవరైనా. కానీ గొప్ప విషయం ఏంటంటే కళాకారుల బృందం, ఈ కళాకారుల వేములవాడ నుండే మనం ఈ రాష్ట్రానికి కూడా ఈ కళాకారుల బృందం నాయకత్వం వెలపోషెట్టన్నా కానీ, ఇప్పుడు రావణ కానీ, వీళ్ళు రాష్ట్ర కమిటీ మెంబర్గా కళాకారుల బృందం నుంచి ఎన్నిక కాబడ్డారు. కాబట్టి అంటే ఇక్కడ గౌరవం ఉంది, వీళ్లకు ఆ పట్టుదల కూడా ఉంది. నేను కూడా వీళ్ళకి బాగా గౌరవిస్తున్నాను. ఎందుకంటే కళే ఒక ఆస్తి, కళే ఒక సంపద, కళే ఈ కళాకారులు ఉన్నటువంటి కుటుంబం, ఉమ్మడి కుటుంబంగా వీళ్ళు అందరూ కలిసి నడవడం చాలా గొప్ప విషయం. చాలా ప్రేమగా ఉండడం చాలా సంతోషంగా నేను భావిస్తూ, అలాగే ఈ కార్యక్రమం, సన్మాన కార్యక్రమం ఇవల్ల చేసుకోవడం అంటే దేవన్నకు చాలా సంతోషకరమైంది. అంటే ఎంత అభిమానం ఉంటే ఒక మనిషికి సన్మానం చేస్తారు అనేది, అది అంత ప్రేమతోటి చేస్తున్నందుకు ఇవాళ దేవన్నకు నేను శుభాకాంక్షలు చెబుతూ, అలాగే మున్సిపల్ చైర్మన్ ఇక్కడికి వచ్చి ఆయన కూడా వైస్ చైర్మన్ ఈ సన్మానం పొందుతుందంటే ఈయనే మంచి దయగల మనిషి. అన్ని సహకారాలు ఎప్పుడు చేస్తుంటారు, మాకు అందరు కూడా అందరికీ తోడు ఉంటారు. కాబట్టి మీరు కూడా నేను శుభాకాంక్షలు తెలుసు. అలాగే పండగ, సంక్రాంతి పండగ అందరికీ శుభాకాంక్షలు.